హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకుందామని కొత్త కొత్త షాంపూస్, హెయిర్ ఆయిల్స్ యూస్ చేసి లాస్ట్కి ఏది పని చేయకుండా జుట్టు ఇంకా ఎక్కువ ఊడిపోయి పలచబడిపోతుందని బాధపడుతున్నారా? అయితే మీరు మార్చాల్సింది షాంపూనో కండిషనరో కాదు, ఒక మంచి న్యాచురల్ హెయిర్ మాస్క్ చెప్తాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఈ రోజే ట్రై చేసేయండి. మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ హెల్దీగా వస్తుంది, హెయిర్ షైనింగ్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన ఓజీ సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ మీరు గమనించే ఉంటారు, నా హెయిర్ చాలా కట్ చేసేసాను. హాఫ్ కూడా కాదు, అంతకన్నా ఎక్కువే కట్ చేసేసాను. మీరు నోటీస్ చేశారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రోజైతే ఒక సూపర్ హెయిర్ మాస్క్ చెప్తాను. ఈ హెయిర్ మాస్క్ మీ హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, కొత్త హెయిర్ని కూడా త్వరగా పెరిగేలాగా చేస్తుంది. ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చు అండ్ 5 years పిల్లల దగ్గర నుంచి అందరికీ పెట్టొచ్చు. న్యాచురల్ది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫస్ట్ మనకి కావాల్సింది ఫ్లాక్ సీడ్స్. అవిసె గింజలు మన హెయిర్కి చాలా మంచిదండి. నేనైతే నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అని చెప్తాను. నా హెయిర్ హెల్దీగా ఉండటానికి, సాఫ్ట్గా షైనింగ్గా ఉండటానికి, స్కాల్ప్ కూడా హెల్దీగా ఉండటానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మెంతులు. మెంతులు మన హెయిర్ని స్ట్రాంగ్గా చేయడానికి బాగా పనిచేస్తాయండి. డాండ్రఫ్ని తగ్గిస్తుంది, హెయిర్ రూట్స్ని కూడా హెల్దీగా ఉంచుతాయి. అందుకే మనం మెంతులు తీసుకున్నాం. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో పార్ట్స్ మీరు మిస్ అయిపోతారు. ఫస్ట్ నేను మెంతుల్ని మిక్సీ చేసేసుకుని పౌడర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మెంతుల పొడి ఉన్నట్టయితే అదే యూజ్ చేయండి. నా దగ్గర మెంతుల పొడి అయిపోయింది, సో అందుకని మెంతుల్ని నేను పౌడర్ చేసుకున్నాను. నేను అవిసె గింజలు కూడా పౌడర్ చేసుకుంటాను. మీరు నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు, మనం అవిసె గింజలు డైరెక్ట్గా యూజ్ చేస్తే చాలా వరకు వేస్ట్ అవుతుంది. అందుకే నేను పౌడర్ చేసుకుని ఆ పౌడర్ నేను యూజ్ చేస్తానండి. ఈ పౌడర్ నేను యూజ్ చేసేటప్పుడు కూడా జెల్ చేసిన తర్వాత పౌడర్ పారేనండి. బాడీకి స్క్రబ్ లాగా యూజ్ చేస్తాను. చేతులకి, కాళ్ళకి డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఇప్పుడైతే ఫ్లాక్ సీడ్స్ జెల్ ప్రిపేర్ చేసుకుందాం. 2 glasses వాటర్లో నేను 2 tablespoons ఫ్లాక్ సీడ్స్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది మనం మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి వాటర్లోకి ఈ పౌడర్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలండి. ఇది బాయిల్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇది సిమ్లో ఉంచుకోవటం మాత్రం గుర్తుంచుకోండి. స్లోగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీకు కావాలంటే మనకి ఆల్ప్స్ గుడ్నెస్లో ఫ్లాక్ సీడ్స్ జెల్ దొరుకుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం కుదరదు అనుకునే వాళ్ళైతే అది తీసుకోవచ్చు. నేను అది కూడా యూజ్ చేస్తాను, అది బాగుంటుంది. నాకేంటంటే టైం ఉన్నప్పుడు ఇంట్లో ఫ్లాక్ సీడ్ జెల్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాను. టైం లేనప్పుడు నేను అది కొనుక్కున్నది ఎలాగో యూజ్ చేసేస్తానమాట. సో ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో చూసుకోండి. మనకేంటంటే థిక్గా వచ్చేస్తుంది. 2 glasses వాటర్ తీసుకుంటాం కదా, అది హాఫ్ అయిపోతుంది అనమాట. మరి కరెక్ట్గా మరిగి జెల్ ప్రిపేర్ అయ్యే టైంకి ఒకసారి ఇదంతా బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే మీరు ఫిల్టర్ చేసేసుకోవాలి. మనకి పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేస్ట్ అనేది అవ్వదు, చాలా తొందరగా బాయిల్ అవుతుంది అండ్ జెల్ కూడా ఎక్కువగా వస్తుందండి. ఒక్కసారి ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఏంటంటే మన టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, వాటితో మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు. నేనేంటంటే సపరేట్గా ఒక ఫిల్టర్, ఒక బౌల్ అలా ఉంచేసుకుంటాను అనమాట. ఇది బాయిల్ చేసుకోవడానికి ఉంటుందని పక్కన పెట్టేసుకుని ఉంచుకుంటాను. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫిల్టర్ చేసుకోండి. ఒక్కసారి ఆరింది అంటే మాత్రం మళ్ళీ థిక్గా ఉంటుంది, ఫిల్టర్ అవ్వదన్నమాట, వేస్ట్ అయిపోతుంది చాలా వరకు. నేను ఇది పారేయకోకుండా బాడీకి అలాగే కాళ్ళకి నేను స్క్రబ్ లాగా యూజ్ చేసేస్తాను. అండ్ ఈ జెల్ మీరు ఫేస్కి యూజ్ చేయొచ్చు, ఎలా అయినా బాడీకి అప్లై చేసుకోవచ్చు. మీరు DIYస్లో మిక్స్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలా జెల్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. 15 days వరకు మీరు ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని మళ్ళీ ఇంకొక బ్యాచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా అయితే బాగుంటుంది. నేనైతే ఒకటేసారి 15 daysకి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకునేదాన్ని. సో ఇప్పుడు ఇది నేను కొంచెం తీసేసుకుని ఫేస్కి ఉంచుకున్నాను. మిగతా దానిలో నేను హెయిర్ మాస్క్ రెడీ చేసుకుంటున్నా. మన అవిసె గింజల జెల్లో 2 tablespoons మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి. నేను మిక్సీ చేసుకున్న పొడి యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర పొడి ఉన్నట్టయితే ఆల్రెడీ అదైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 tablespoons హైబిస్కస్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. ఎర్ర మందార పూలు ఉంటాయి కదా, వాటి పొడి అనమాట. చాలా మంచిది మన హెయిర్కి. ఇది మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి, బాగా కలిపేసుకోండి. ఉండలు కట్టుకోకుండా కలుపుకోండి, మెంతులు తొందరగా ఉండగట్టేస్తుంది. సో అందుకని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక్కసారి ఇది అంతా వేడిగా ఉన్నప్పుడే మనకి ఫ్లాక్ సీడ్స్
వడకట్టాం కదా, వేడిగా ఉంది కదా, అప్పుడే ఇది వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మెంతులు అవన్నీ చక్కగా నాని అందులో కరెక్ట్గా పేస్ట్ లాగా వస్తుంది. 15 మినిట్స్ తర్వాత మనకి ప్యాక్ ఇలా రెడీ అయిపోతుంది. సో మన హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ ప్యాక్ని మన హెయిర్కి చక్కగా అప్లై చేసేసుకోవటమే. ఈ హెయిర్ ప్యాక్ అయితే సూపర్ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అని చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు. మనం చిన్నపిల్లలు 5 ఇయర్స్ నుంచి అందరికీ అప్లై చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఇంట్లో అందరూ పెట్టేసుకోండి. బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి మీరు ఆయిలీ హెయిర్ మీదైనా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు హెయిర్కి డ్రైగా ఉందనుకోండి మీ హెయిర్, కొంచెం వాటర్ స్ప్రే చేసుకుని దాని మీద పెట్టుకోండి. రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది. మీరు డ్రైగా ఉన్న హెయిర్ మీద అలా పెట్టేసే బదులు కొంచెం వాటర్ స్ప్రే చేస్తే ఏంటంటే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, అప్పుడు అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు రూట్స్ దగ్గర బాగా అప్లై చేసుకోండి, తర్వాత హెయిర్ లెంత్కి అప్లై చేయండి. హెయిర్ రూట్స్ హెల్దీగా ఉంటేనే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. నేను ఇక్కడ చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని హెయిర్ మొత్తానికి అప్లై చేస్తున్నాను. మనం హెన్నా పెట్టుకునేటప్పుడు అప్లై చేసుకుంటాం కదా, ప్యాక్స్ పెట్టుకునేటప్పుడు సేమ్ అలానే అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే 2-3 టైమ్స్ స్మూత్గా చేసుకోండి, ఆ చిన్న పాయ వరకు. అప్పుడు ఏంటంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇది మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుందండి. ఇందులో మెంతులు ఉన్నాయి కాబట్టి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది, చాలా హెల్దీగా ఉంచుతుంది. కొత్త హెయిర్ని కూడా చాలా తొందరగా పెరిగేలా చేస్తుందండి. మన స్కాల్ప్ నీట్గా లేకపోయినా, డాండ్రఫ్ ఉన్నా లేదా ఇచ్చీ స్కాల్ప్ ఉన్నా వాటిని కూడా క్యూర్ చేస్తుంది. అసలు మన స్కాల్ప్ హెల్దీగా లేకపోతేనే హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అండ్ మన హెయిర్ డ్రైగా ఉందనుకోండి, దాన్ని మాయిశ్చర్ చేయడానికి కూడా ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి ఇందులో. చాలా మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది. అండ్ ఇందులో మనం హైబిస్కస్ యూస్ చేసాం కదా, మందార పువ్వులు, అది న్యాచురల్గా కండిషనర్ లాగా పనిచేస్తుంది. మన హెయిర్ని తొందరగా కొత్త హెయిర్ పెరిగేలాగా కూడా చేస్తుందండి. మనకి హైబిస్కస్ అనేది హెయిర్కి చాలా చాలా మంచిది. మీకు హెయిర్ తొందరగా తెల్లబడుకోకుండా కూడా చేస్తుంది. చాలామందికి చిన్న వయసులోనే హెయిర్ తెల్లగా అయిపోతుంది కదా, మందార పూలు అప్లై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ బాగుంటుంది. మీకేంటంటే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ రాకోకుండా ఆపటానికి కూడా మందార పూలు చాలా బాగా పనిచేస్తాయి. ఇది మొత్తం మనం అప్లై చేసేసుకుని, నేను హెన్నా పెట్టుకున్నప్పుడు ఎలా అయితే ముడి వేసేసుకుంటానో సేమ్ అలానే లేయర్ బై లేయర్ అప్లై చేసుకుని ముడి వేసేసుకుంటున్నాను. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కరెక్ట్గా మొత్తానికి అప్లై అవుతుంది. అండ్ మీ హెయిర్ రూట్స్ దగ్గర నుంచి లెంత్ వరకు మొత్తం హెయిర్ హెల్దీగా ఉంటుందండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు 30 to 40 మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు. కంప్లీట్గా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మెంతులు కంప్లీట్గా డ్రై అయిందంటే హెయిర్లోంచి బయటకు రావటం చాలా టైం పడుతుంది. 30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. కండిషనర్ ఏం పెట్టవసరం లేదు, మనకు ఆల్రెడీ అప్లై చేసింది న్యాచురల్ కండిషనరే. షైన్ అనేది వచ్చేస్తుంది, హెయిర్ పల్చపడటం తగ్గిపోయి ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, కొత్త హెయిర్ స్ట్రెండ్స్ కంపల్సరీ పెరుగుతాయి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.